మా గురించి ఏ భయానికిలోనే మాట్లాడుతుంది, అది వెనకల్లే మాట్లాడుతుంది. ముంగడ మాట్లాడే గుద్దలదం దానికి లేదు. నికల్ భయానికి తెలుసు కదా ఏమంటారు, కానీ ఒక్కొక్కరికి నరికేస్తా. వెనకాల నువ్వే కదా అక్క మాట్లాడేది. డూ వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ ఓన్ వాటర్ బాటిల్ టు వరల్డ్ వార్ 3? ఐఎమ్ న్యూ టు వరల్డ్ వార్. తీసుకెళ్ళాలి, లేకపోతే పక్కనోడు ఇవ్వడు. కెన్ వి రీషెడ్యూల్? ఐ హ్యావ్ ప్లాన్స్. వరల్డ్ వార్ కంటే పెద్ద ప్లాన్ ఉందా నీ దగ్గర? వాట్ ఇఫ్ యుఎస్ఏ అటాక్స్ ఆన్ ఇటలీ? వాడిని ప్రాణాలతో వదలని యువరాణి, వాటి తల నరికి ఆ రక్తంతో కాలభైరవుడు కాళ్ళకి అభిషేకం చేయటం మీరు చూడాలి. మెలోడీ. పాపకేమన్నా అవ్వాలి, ఇండియా మొత్తం తగలెట్టేస్తాడు. మంచి పప్పి సెట్ ఉన్నాయి అన్న. ఈ బ్రీడ్ ఏందన్నా? అన్న జాయినింగ్ బ్రీడ్ నా, జోనింగ్ బ్రీడ్ అంటారు. జాయినింగ్ బ్రీడ్ నా. ఓకే, ఎన్ని ఉన్నాయన్న మొత్తం? అన్న మొత్తం 5 ఉన్నాయి, 3 మేల్స్ 2 ఫీమేల్స్ నా. ఓకే, ఈ నెల్లూరు బ్రీడ్ కదా జోనింగ్ అంటే? నెల్లూరు నాట్ బ్రీడ్ ఓకే, నా. నెల్లూరు బ్రీడ్ చాలా బాగా అయితే ఉన్నాయి. ఏం చెప్పారన్న, ప్రైస్ ఏం చెప్పారు? అన్న ఒక్కోటి 3000 చెప్పున్నా. ఒకటి 3000 చెప్పారు. ఓకే, మనం చూసుకున్నట్టయితే మంచి జోనింగ్ బ్రీడ్స్ అయితే నెల్లూరు మార్కెట్ కి వస్తున్నాయి. ఎవరైనా కావాలంటే బ్రదర్ కి ఫోన్ చేయండి అన్న. అవి పక్కా ఊరు కుక్కలే, డౌటే లేదు. సిట్టింగ్కి మనీ లేవనుకుంటా, పెద్ద ప్లానింగ్. న్యూ బిజినెస్ అన్లాక్డ్. వీడు ఊరు కుక్కను కూడా యాక్టివ్ నేర్పించింది. బ్రో డాడీ కటింగ్ చిన్న చేసి పారండి. నాకు తెలుసు నువ్వు ఏం చెప్ప కటింగ్ చేసే నేను చెప్తా. ఎంజాయ్ బ్రో, ఇంకా కలుపున్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. Life is game, man. Enjoying yourself, okay? The fun of today hour the making for cutting, man. Enjoy. బ్రో కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. అప్పట్లో ఎంజాయింగ్ పండుగ అనేవాడు, ఇప్పుడు మొత్తం కొన్ని 4-5 వర్డ్స్ ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. పర్లేదు. డాడీ కటింగ్ అంట. Enjoy. డాడీ కటింగ్ ఎంజాయ్ చిన్న చేసి పారండి. నాకు తెలుసు నువ్వు ఏం చెప్ప కటింగ్ చేసే నేను చెప్తా. ఎంజాయ్ బ్రో, ఇంకా కలుపున్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. Life is game, man. Enjoying yourself, okay? The fun of today hour the making for cutting, man. Enjoy. For cutting. Today. Life is a game, man. Daddy cutting. Bro, for the cutting. Baby cutting. Daddy cutting. As a captain, what do you feel? Yeah, I feel very happy. This is not a single man win, this is team win. When Rohit is batted, our match is missing in our hands, but after I caught the catch, our team get. ఇంతకుముందు డాడీ కటింగ్ అన్నారు చూడు, వీడే బేబీ కటింగ్. వాక్ ఉప్పల్ బాలు, ఫేస్ జగన్ మావయ్య, ఇంగ్లీష్ బాలయ్య, ఓవరాల్ డాష్. ఆ నడుపు ఏంటన్నా, నడుపు నడక కావచ్చు. As a captain, what do you feel? Yeah, I feel very happy. This is not a single man win, this is team win. When Rohit is batted, our match is missing. ఫస్ట్ 4-5 లైన్స్ బాగానే వచ్చినాయి, కానీ లాస్ట్ తర్వాత సింగిల్ మ్యాన్ విన్, నాట్ ఎ సింగిల్ మ్యాన్ విన్, టోటల్ టీమ్ విన్. As a captain, what do you feel? Yeah, I feel very happy. This is not a single man win, this is team win. ఇక్కడ వరకు మంచిగా వచ్చింది ఇంగ్లీష్. ఓకే, గుడ్. When Rohit is batted, our match is missing in our When Rohit is batted, our match is missing. hands, but after I caught the catch, our team get. కొంచెం ముందే కట్ చేయాల్సింది. మధ్యకాలంలో ఇండియాకి భారతదేశానికి అస్సలు పడడం లేదు. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిందా, మనిషి ఎవరన్నా తెంగితే పుట్టిందా? ఈ మధ్యకాలంలో ఇండియాకి భారతదేశానికి అస్సలు పడడం లేదు. ఇండియాకి భారతదేశం ఏంద్రే. ఈ మధ్యకాలంలో మహేంద్ర సింగ్కి ధోనికి అసలు పడటం లేదు.
ఈ మధ్యకాలంలో సచిన్ కుని టెండూల్కర్కి అసలు పడలేదు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీకి నరేంద్రకి అసలు పడటం లేదు. చెప్పుకుంటూ పోతే అత్తలే ఉంటుంది. బ్రో ఇది బాగుంది బ్రో చెప్పు. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిందా మనిషి ఎవరన్నా తెంగితే పుట్టిందా? థింగ్స్ యూ కెన్ ఓన్లీ సీ ఇన్ హైదరాబాద్. Things you can only see in Hyderabad. Part 2. Let's go. పార్ట్ 2 ఒకటి ఉండేది ఊరుస్తూ నవ్వేది, నవ్వుతూ పాట పాడేది, పాట పాడుతూ సిగ్గుపడేది. అది చూసి కన్నయ్య ప్రేమ అనుకున్నాడు. అది కల్పించింది. చిల్లర్. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతాయిరా? హైదరాబాద్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ మ్యాన్. అంతే, నేటి బచ్చాలే రేపటి వచ్చాను. మన అమ్మ వీడు మళ్ళీ వచ్చిండు. ప్రతి వీడియోలో వీని ఎంట్రీ ఉంటుంది. అరే రే రే ఎవడ్రా నువ్వు? లంజా కొడుకులాగా చేయ గుద్దా వాళ్ళ కొడతా శాంతి పెడతా లంజా కొడుక నువ్వు నరుకుతా మాక్యాలవడే నేను పాలు తుప్పుకులా తుల్లి పెడతానని పాలతో లంజా కొడుకులేంరా? నా పెట్రోల్ పట్టుకెళ్తున్నావు రే? అరే రే రే అరే నువ్వు అరే ఊరు నుంచి ఎప్పుడు వచ్చావురా? అసలు ఏం చేస్తున్నావు రా? అరే నీకేమన్నా అర్థమవుతున్నారా రే? పిచ్చారా నీకేమన్నా రే? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. పిచ్చోలా చేస్తావు రే? అరే పిచ్చినా కొడుక మంచిగా పిచ్చోనివారా నువ్వు? బొక్కెందుకు కలుస్తున్నారా నువ్వు? అరే నా లవర్ కి బొకే కాదు అది, బొక్కే. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను రా, అదే నాకు సర్ప్రైజ్ చేసిందిరా. సర్ప్రైజ్. అసలు ఏమైందిరా? ఇంటికి పోగులా మొండ లంజా మొగలు మొండికి చేస్తావు లంజా? మొగలు మొండికి బతావు నీ అసలు లంజాలు ఒక ఊరు ఇద్దరు ఉంటారు. ఊరు నాశం. దాన్ని ఎంత నమ్మిన అందులో తప్పే ఉంది, పెయిన్లు చూస్తుంది. తెలుసా, నా కళ్ళలో కూడా ఉంచలేదురా అది నన్ను మోసం చేసిద్దని. ఈ అమ్మాయి నువ్వు నా లవడా అమ్మాయి, నా లవడా అరే ఈ రోజుల్లో అమ్మాయిలు మనసును లవ్ చేయర్రా, డబ్బును లవ్ చేస్తారా? వచ్చిండు పూగాడు, వచ్చిండు పెద్ద పూగాడు. అరే మామ, అందరూ అమ్మాయిలు అలా ఉంటారా? కొంతమంది అమ్మాయిలు మాత్రం అలా ఉంటారు. నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇచ్చేదికి ఇసం పోసుకొని చేస్తారా? ఇంకా మారలే. మార్రా రే, అందరు అమ్మాయిలు అలానే ఉంటారా? అరే ఒక అమ్మాయిలను మోసం చేసిందని అందరి అమ్మాయిలను అనడం తప్పురా. మార్రా వాక్యాలోనే. ఎడిటింగ్ హైలైట్ రా. చెప్పాను ఇంతకుముందు వీడియోలోనే, స్క్రిప్ట్ రైటర్ని చేంజ్ చేసుకోరా నాయన అని. ఒకవేళ నువ్వే స్క్రిప్ట్ రైటర్ అయి ఉంటే నువ్వేనా మంచి స్క్రిప్ట్ రైటర్ని పెట్టు. ఈ వీడియోస్ వద్దు మనకి, బాగాలేవు. ఎందుకు ప్రతిసారి మింగులు తింటావు? అందరూ రిపీట్ గా ఒకటే కామెంట్ చేస్తున్నారు, అన్న మీరు సముద్రంలోకి వెళ్తున్నారు కదా, మీకు బాత్రూమ్ కు వస్తే ఏ విధంగా కూర్చుంటారు? నేను ఈ వీడియోతో మీ అందరికి క్లారిటీ ఇచ్చేస్తాను. మాకి మా బోట్ లో బాత్రూమ్ లాంటి సదుపాయాలు ఉండవు కాబట్టి మాకు బోట్ లో ఎలాంటి టైంలో బాత్రూమ్ వచ్చినా ఈ విధంగా కూర్చుంటాము. ప్రజెంట్ మీరు చూస్తున్నట్లయితే బోట్ రన్నింగ్ లో ఉంది. బోట్ రన్నింగ్ లో ఉన్న నేను అయితే చూస్తున్నారు కదా బాత్రూమ్ కు వస్తే ఏ విధంగా కూర్చుంటున్నాను. ఇలా బోట్ రన్నింగ్ లో వెళ్తున్నప్పుడు కాలు చిన్నది స్లిప్ అయినా సముద్రంలో పడిపోయే అవకాశం చాలా ఉంది. ఇలాంటి కష్టాలు ఇలాంటి సాహసాలు చేయాలంటే ఓన్లీ ఫిషర్మాన్స్ కే సాధ్యం. నేను ఈ వీడియోతో మీకు బ్యాడ్ అయినా పర్లేదు, మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయన అదేం దిక్కున్న డౌట్ రా, ఎవడు అడిగిండు? వాళ్ళు అడగడానికి నువ్వు దాన్ని రికార్డ్ చేసి పెట్టడానికి సరిపోయింది. అదే ఎందుకు అడిగింది ఎవడు, నువ్వు రికార్డ్ చేసి పెట్టుడు దేనికి? ఉంటే ఇప్పుడు సముద్రంలోనే వెళ్తారు, మళ్ళీ అందులో చేపలు పట్టుకొని తింటారు, అంతేనా? లేదు బ్రో, ఒక దగ్గర పోతారు, ఇంకో దగ్గర పడతారు. దొడ్డి కూర్చున్నప్పుడు కాలు జారి నీటిలో పడి మీ దొడ్డికి ఎలా కడుక్కుంటారన్నా మాకి మా బోట్ లో బాత్రూమ్ లాంటి ఈ స్పీడ్ లో జస్ట్ కొంచెం కిందికి అంతాడు అంతే, అదే అయిపోతుంది. అందరికీ నమస్కారం అండి. స్క్రీన్ మీద చూపిస్తున్న మాత్రీ బాక్స్ 6 inches బాడీ అండి. కంప్రెసర్ విషయానికి వస్తే కిర్లోస్కర్ కంప్రెసర్ వాడతాము. బాడీ చుట్టూ మీకు స్టీల్తో వస్తుంది. కస్టమర్ మన ఇన్స్టా పేజ్ని చూసి ఆళ్ళగడ్డ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మనం లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి సేమ్ అలానే 6 inches బాడీ కావాలని ఆర్డర్ ఇచ్చారు. మీకు ఇలా ఎవరికైనా మాస్టరీ బాక్సులు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము, మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా షాప్కి విజిట్ చేసి మీకు ఆర్డర్ ఇస్తే మేము నీట్గా తయారు చేసి పంపిస్తాము.
థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. 6 inches బాడీ అంటే నా తమ్ముడు కూడా పట్టాడల్లా. కస్టమర్ మన ఇన్స్టా పేజ్ని చూసి ఆళ్ళగడ్డ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. కస్టమర్ కాంటాక్ట్ అయ్యాడంటే పోయిన తర్వాత కాంటాక్ట్ అయ్యాడా, పోవక ముందు కాంటాక్ట్ అయ్యాడా? పింక్ కలర్ లేదా అన్న? లేదు. మీరు ఇస్తారా? మేము తెచ్చుకోవాలి. మీరే తెచ్చుకోవాలి. లోపల సినిమా చూడొచ్చు బ్రో. బయట వెళ్ళిన తర్వాత ఉంటుంది, పైకి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు చూపిస్తాడు. నాకైతే ఏసీ కావాలి బ్రో, ఖచ్చితంగా ఏసీ కావాలి. చూడు మొత్తం క్లోజ్ ఉంది. 12th బోర్డ్ రిజల్ట్స్ వచ్చాక మా పేరెంట్స్కి కాంటాక్ట్ అవ్వన్నా. కిమ్ జాంగ్ ఉన్ రియాక్షన్ వెన్ 1 మిసైల్ మిస్టేక్లీ ల్యాండ్స్ ఇన్ నార్త్ కొరియా. అజిత్ ఇది కదా ఈ రియాక్షన్. ప్రో బ్లమ్ సాల్వ్ బ్లమ్. ఏంటో చెప్పండి. మనవరాలు ప్రాబ్లం సాల్వ్. ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి రవాన్ కాడ? 30-40 శోధంగా 5,000 ఉన్నాయి యుఎస్ దగ్గర. వైట్ హౌస్లో కూర్చొని లేపుతాడు వాడిని. కరెక్టే బ్రో, కాకపోతే యుఎస్ఏ ఆలోచిస్తుంది, వీడు ఆలోచించడు. అదే డిఫరెన్స్. పోయే ముందు ప్రపంచాన్ని మొత్తం తీసుకుపోతాడు మెంటన్ నా కొడుకు. ఇన్ World War III. ఒకసారి నన్ను పందిపిర్రలోడా అని తిట్టు, వద్దు నువ్వు బాంబులు దెంగుతా. యాక్చువల్లీ ఒకసారి అన్నాడు, ఈజ్ ఎ ఫ్యాట్ లిటిల్ బాయ్ ఏదో. A White House official has defended President Trump's tweet describing North Korean leader Kim Jong-un as short and fat. అప్పుడే వేయాల్సింది, ఇప్పుడు వేస్ట్గా. పోనీ పాత గాయాన్ని గుర్తు చేసుకొని చేసేది ఒకటి. వార్ స్టార్ట్ చేయకండి బాబు, సోషల్ సిలబస్ ఎక్కువ అయిపోతుంది. బై గాడ్ గ్రేస్ మన స్కూల్ టైం అయిపోయింది కాబట్టి బతికిపోయాం. లేకపోయింటేనా కరోనా అని, వార్ అని, అదని ఇదని మన వచ్చే జనరేషన్కి ధూళి తీరిపోద్ది. ఇటు చూడరా మిసైల్ వస్తుంది. లేదు సార్ అది పావురం. ఎంతైనా ట్రంప్ గాడికి మనం అంటే భయం రా. యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్. బ్రో సెర్చింగ్ 99 reasons టు స్టార్ట్. యాక్చువల్గా వీడు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. వీడి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. వైరే డే బై డే హీ బికమ్ మై ఫేవరెట్. ట్రంప్ వీడు క్యాప్టెన్ అయితే నేను ఆడను. నువ్వేంటి ఎవడు ఆడాడు? ఎవడైనా వారంటే భయపడతాడు. వీడేంట్రా నేను ఆడతాలా అంటాడు. ట్రంప్ అండ్ కిమ్. అయ్యో మామ బాగుండవా? బాగున్నాను రా బాగుంటే. హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ సేమ్ టు యూ మామ. టమాకాయలు కావాలని చెప్పి మనం ఇస్తానా? మా అన్న దగ్గర బాంబులు ర్యాకెట్లు ఉన్నాయనా? అవునా, నాకు ర్యాకెట్లు బాంబులే కావాలబ్బా. అండర్ గ్రౌండ్ లో పెట్టినావా? అండర్ గ్రౌండ్ లో ఎందుకుంటాయి, నాకు గోడౌన్ లో ఉంటాయి. అరే అన్న గోడౌన్ చూపించండి రా, ఆయన కావాల్సిన టపాసులు వచ్చి ఎత్తుకుంటాడా? వాంతి నేను పోనబ్బా గోడౌన్ కి. వచ్చిన ఉంటే పోదాము. అసలు టైర్ సరిలేదా? నువ్వు ఉంటే నాకు భయం ఉండదబ్బా. రానా, నీకేం భయం, నేనున్నాగా. నువ్వు ఉంటేనే నాకు సగం భయం రావు స్వామి. చెప్పేది వినండి, ఇరాన్ మీదకి వారికి వెళ్లాల్సిన అవసరం మనకి లేదు. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మాస్టారు. నేను చెప్పేది ఏంటంటే వారికి వద్దన్నాడు గే. నాకు వారు ఓకే, నాకు ఓకే. అసలు వారికి వెళ్దామన్నది ఫస్ట్ నేను. ఇప్పుడు ఓకే. ఇరాన్తో వార్ వద్దన్నాడు కన్ఫామ్గా గేనే అయితే నాకు కూడా ఓకే. నాకు కిమ్ని చూడలేకపోతున్నా, ఒక బాంబు అయినా వేసి జాయిన్ చేసుకుంటారు పాప. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే. మరి వాడి వీధికి ఎవడన్నా వంకాయ బాంబు అని అంటారా? పోనీ పాము పిల్లలు అంటే కనీసం జాయిన్ అవుతాడు. ట్రంప్ బిల్ల గీడు క్యాప్టెన్ అయితే నేను ఆడను. ఆడే కాదు, ఎవ్వడు ఆడాడు. బ్రో ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ పీస్. ట్రంప్ నన్ను చూడు, హలో నేను ఆడను. పాకిస్తాన్ వాడు నిన్ను పందిపిర్రలో అన్నాడు, వెళ్ళి వాని మీద జాయిన్ అయిపో. నీలో ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో.
ఏమైంది? ఇక్కడ బొమ్మ గన్ను ఉందంటే మరి రియల్ గన్ను అలా కొడుకు దగ్గర ఉంటేమో తొందర పోయి తీసుకురా నాయన. జస్ట్ ఇమాజిన్ సన్ ఇస్ ప్లేయింగ్ విత్ రియల్ గన్. జువనైల్ కేసు అయిపోద్ది. ఏదో డ్యూటీకి వచ్చిన కంగారులో పాపం వాళ్ళ బుడ్డోడు గన్ తీసుకొచ్చిండు. గన్ చూడాలనుకోవచ్చు, తప్పులేదు అని జూమ్ చేసి చూడాలనుకో ఉంటారు గంగారావు. రియల్ది దీపావళికి అల్లా కొడుకు దెంగిపోయాడేమో. వాళ్ళ కొడుక రియల్ది దీపావళికి అల్ల కొడుకు దెంగిపోయాడేమో. అల్ల కొడుకుకి ఈయన ఎంత దెంగిపోతే మాత్రం బొమ్మ తీసుకుపోతావా బ్రో? వారానికి 2 డ్రెస్సులు కూడా కొనియలేకుంటే మీకెందుకురా ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ లవ్వులో. నాకు 2 డ్రాయర్లు కొని కిందకి వేలాడుతున్నాయి బట్టలు. డ్రాయర్ వేసుకోవాలి, లేకపోతే వేలాడేది ఉయ్యాలాడతాయి అవి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్. మీ అండ్ మై ఫ్రెండ్స్ లాస్ట్ జోన్కి వచ్చినాడు కొద్దిగా. সরল মন থেকে দুষ্টুমি কোনোদিন যাবে না। ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা মন আমার পাগল হয়ে পদ্ম পাতায় বস। ఈ వీడియోకి లైక్ చేయనోడు కొద్దిగా, సబ్స్క్రైబ్ చేయనోడు ఇంకా పెద్ద కొద్దిగా. ఐఎమ్ జస్ట్ జోక్. ఇట్స్ యువర్ ఫ్రీడమ్. ఖచ్చితంగా కొద్దిగానే. ఇండియన్ పీపుల్ ఆర్ మేకింగ్ మీమ్స్ ఫ్రమ్ మీ. కెన్ వి స్టార్ట్ నౌ? అదంతా కాదు, పాకిస్తాన్ వాడు నిన్ను పందిపిర్రోడా అన్నాడు. అదంతా కాదు. ముందు వాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా రా కొంచెం. పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చిన ఈజీగా ఉంటుంది మాకు చేరుకోవడం. సీ నుంచి వచ్చినాం అనుకో డిఫెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేవీ అడ్డుకోవాలి, ఎయిర్ ఫోర్స్ని అడ్డుకోవాలి, చాలా కష్టం. అదే పాకిస్తాన్ నుంచి వచ్చినాం అనుకో ఈజీ. అక్కడ మేము కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర. సో మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాకిస్తాన్ నుంచి అటాక్ చేసుకుంటారు, ఎందుకంటే వాడు ఫస్ట్ వాడే పంది పిర్రోడా అని అన్నాడు. ఎన్నిరా నాయన మీమ్స్ వీని మీద. ఇఫ్ కిమ్ జాయిన్స్ ది వార్ విచ్ సైడ్ వుడ్ హీ సపోర్ట్? ఏంట్రా నా కళ్ళలో పోయి దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా? పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా. పోయిరా, అమ్మ మీద కాదురా. పోయి పోసి చూడు, పోసిస్తాడు మామ. కింగ్ ఆడు ఈ మీమ్స్ అన్ని చూస్తే ఫస్ట్ ఇండియా మీదకే వస్తాడు మామ. వాడిని కామెడియన్ చేస్తున్నారు. యాక్చువల్గా వాడికి తెలుగు రాదు, అది మ్యాటర్. నాకు తెలుగు రాదురా పూగా అంటున్నాడు. I see a lot of Indians making memes about me. Should I send a missile your way? నార్త్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ మీదే ఫస్ట్. యువర్ డాటర్ ఇస్ నీ ఇంటి మీద పడుతుందిరా ఫస్ట్. కిమ్ మామ అంటే అందరికి మామ కాదు, అర్థమవుతుందా? జస్ట్ మామ. చందమామ ఎలా మామనో అలా అన్నాం, అంతేగాని మామ అని పిలుస్తున్నంత మాత్రాన కూతురు ఇచ్చేది. వాళ్ళ కూతురు వీనికట్ట డేంజర్ అంట. నీకు తెలియదు ఫస్ట్, నాకు కూడా తెలియదు. నేనే ఎంతో రీసెర్చ్ చేసి అంబార్ వేసుకొని ఒక 40-50 నిమిషాలు నవ్వుతే కానీ నాకు అర్థం కాలేదు. తెలియదు, చెప్పినా అర్థం కాదు. నాకే అంబార్ వేసుకొని అంబులెన్స్ టైర్ కింద తలకాయ పెట్టి ఎంతసేపు ఆలోచిస్తే తెలిసింది. మీకు తెలియదు, మీకు చెప్పినా అర్థం కాదు. It just bros after finding this. ప్రభు, వజ్ర వైడూర్య మరకత గోమేధికాలు సమస్త ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి ప్రభు. క్రియేటివిటీ బాగుంది బ్రో. ఎవరు? ఫన్ నైస్ మీమ్. Nowadays these types of reels in my feed. రే తమ్ముడు, నేను గోబీ మంచూరియాను చూడ్డానికి భలే రుచిగుంటాను గానీ ఎక్కువ నూనె మైదా వల్ల గ్యాస్ యాసిడిటీ వస్తాయి. డీప్ ఫ్రైడ్ కావడం వల్ల నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడంటే ఎప్పుడు మింగి తిని వెళ్ళిపోతాడు. ఇవన్నీ తెలిస్తే వాడు గోబీ తినడానికి వస్తాడు ఏంటి? ఇంట్లోకి వస్తుంది చపాతీలు తింటాడు. ఇంతకుముందు చూసావు కదా వీడియో, లైక్ చేయకపోతే కొద్దిగా. ఐమ్ జస్ట్ జోకింగ్. ఖచ్చితంగా కొద్దిగా. బాయ్. Thank you so much for watching. Please like, share and subscribe. Bye bye.